గుండించుకున్నారు కదా లిజనోవా గారు, ఏంటి ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. అందులో ఆమె వచ్చేసి ఫారెన్ అమ్మాయి అయి ఉండి ఒక ఎంత ఇండియన్ ని ఇష్టపడుతుంది. తిరుపతిలో గుండు చేయించుకున్న బాబు గురించి ఆమె మొక్కుకునే కోరిక తీరినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే యూట్యూబ్ లో అందరూ అదే చెప్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీ. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. మా బాబుకి అయితే ఇంకా పిచ్చి. మా చిన్న బాబుకి చాలా ఇష్టము. సో నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె అలా చేయడము, ఆమె అనుకున్న కోరిక తీరాలని కోరుకుంటున్నాము. నిరూపించుకున్నారు ఆవిడ. ఆమెకున్న భక్తిని, ఆ తిరుపతి దేవుడి పైన ఉన్న భక్తిని, ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారో తను కూడా తన బిడ్డ గురించి ఎలా మొక్కుకుంది. ఆ కోరిక నెరవేరినందుకు ఆ బాబు మంచిగా హ్యాపీగా హెల్తీగా మళ్ళీ ఉన్నాడు కాబట్టి సో ఆమె ఇవ్వడము చాలా మంచి విషయము. దేవుడు తిరుపతి దేవుడు మీద ఉన్న ఆమె భక్తి మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఫారెన్ అమ్మాయి ఉండి అంత ఇష్టపడుతుంది మన తెలంగాణని, మన మతాలు వేరు గౌరవించడం, ట్రెడిషనల్ గా ఉండడం అనేది చాలా మంచి విషయము. ఆమెను చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. పద్ధతులు కూడా చాలా బాగా పాటిస్తారు. చాలా హ్యాపీ. అన్నదానానికి 17 లక్షలు ఇవ్వడం మీరు ఎట్లా చూస్తారు? నేను 17 లక్షలు అన్నదానానికి ఇచ్చారా? ఓకే. ఇంకా ఆమెకి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఓకే. అయితే తను చిన్నప్పటి నుంచి ఏ మతం అయితే ఉందో ఆ మతాన్ని కొంచెం కించపరిచే విధంగా ఏమైనా చేసిందా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దాని మీద లేదండి, మన నమ్మకం అండి. దేవుడు ఒకటే, మనము పూజించే దాంట్లో ఉంది. కానీ దేవుడు ఇప్పుడు క్రిస్టియన్ అయినా ఒకటే దేవుడు. మనం ఒకే దాంట్లోనే మనము చేంజ్ చేస్తున్నాం అందరినీ దేవుళ్ళని, కానీ దేవుడు ఒకటే. ఎక్కడున్నా ఆయన పేరు మనం చేసి పనులు కూడా దేవుడు ఉన్నాడండి. ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. మన నమ్మకమే మనకు. గుడికి వెళ్ళాలి లేదు, మన నమ్మకం అది. మన మనసులో మొక్కుకోవాలి. ప్రేయర్ అనేది మనం దేవుడిని మనం ఎక్కడి నుంచి అక్కడ మొక్కుకోవచ్చు దేవుడిని. పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడం ఏమైనా ఉందంటే లేదండి, అన్ని వట్టి మాటలు. ఇక ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయి. సో హిందుత్వం గురించి ఆమె చేసింది చాలా బాగుంది. ఆమె నమ్మకం అది. సో క్యాస్ట్ అనేది అది వేస్ట్ మాటలు. అవి విషయం జరిగింది అక్కడ. ఇంకా అసలు మెగా ఫ్యామిలీ ఏంటి, అసలు ఆవిడ అలా చెయ్యడం ఏంటి, నీళ్ళలు ఇవ్వడము అసలు చాలా గ్రేట్ అండి. అది తప్పండి. నమ్మకం అది మనది. ఇప్పుడు నేను హిందూని, నాకు ఎక్కడైనా టెంపుల్ కనబడి చర్చ్ కనబడింది అనుకోండి, ఏదైనా నా మనసులో మొక్కుంటాను. అది తీరిందంటే అక్కడికి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకోవడం తప్పేముందండి. దేవుడు మన నమ్మకం అది, అంతే. మన ఆలోచనలలో తప్పుంది, కానీ అన్ని ఒకటే. దేవుడు ఒకటే. అదొక్కటి మీరు కూడా అందరూ అదొకటిని మీరు షో చేయండి ఎక్కువ చాలా మందికి. ఎందుకంటే దేవుడి మీద ఉండే నమ్మకాన్ని ఆమె అక్కడ తీర్చుకున్నది కాబట్టి మీరు కూడా నమ్మితే ఇలా చేయొచ్చు అన్నట్టు. ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ మతం నుంచి ఇతర మతాలు కన్వర్ట్ అవుతున్నారు కదా, వాళ్ళకి అవన్నీ ఎవరి నమ్మకం. ఇలాంటి వీడియో చూసి మారే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటది. మనం చెప్పేది ఏం లేదు. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం పూజించవచ్చు. మనకు ఎక్కడున్న దేవుడే. అసలు మనము ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. మనము కులాలని మతాలని మనం పెట్టుకున్నవి, కానీ వేరే ఏం లేదు. దేవుడు అవును, మసీదులో పెట్టుకుంటాం కదా, పాటిస్తాము. మనం ఎందుకు పాటించాం? ముస్లింలు ఇప్పుడు వెమ్లవాడలో ముస్లిం దేవుడిది కూడా ఉంది కదా, అక్కడ కూడా మన దేవుడి శివుని మొక్కేసి అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాము. పీరీల పండగకి వస్తే పీరీలు ప్రేయర్ చేసుకుంటాం. సో అది తప్పేం లేదు. మన హిందువులు అందరం కలిసి ఉన్నదే. ఇది మనం వేరే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అందరు చేంజ్ చేస్తున్నారు. ఏం లేదు, అందరం కలిసి ఉండడం మన నమ్మకం అది, అంతే. దేవుడు అనేది ఒక్కడే.